మిక్కిలిగా ప్రేమించే పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సాయంకాల సమయంలో మీ కుమార్తె నిర్మలాదేవి పుట్టినరోజు పురస్కరించుకుని కుడి వచ్చిన మీ పిల్లలకు మీ జ్ఞానాన్ని చెప్పడానికి మీరు ఇచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ పిల్లలు ఎంతో ఓపికతో మీ మాటల కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. మీ మాటలు చెప్పుచుండగా సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక వరలో 2 కత్తులు పొసగవండి. పొసగాలంటే పెట్టాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒకే సమయంలో మీరు 2 మెసేజ్లు వింటున్నారు, చాలా కష్టపడాలి మీరు. అందుకని ఈ మాట చెప్పాను. ఇకపోతే యేసుప్రభువారు కూడా అక్షయమైన ఆహారం కొరకు ఆయన కష్టపడమన్నాడు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఎంత కష్టమైనా ఓర్చుకుని ఈ సందేశాలు కూడా వినాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాను. ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ క్రీస్తునందు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఓ మనిషి నీవెవరు అనే ఈ సందేశాత్మకమైన ఈ విషయాన్ని మనం ఆలోచించే ముందు, లోనికి వెళ్ళే ముందు కొన్ని విషయాలను ఆలోచిద్దాం. నా ప్రారంభ రోజుల్లో నేను బైబిల్ ప్రకటిస్తుంటే కొందరు అనేవారండి, మీరు ఒక పుస్తకాన్ని నమ్ముతారు, ఒక పుస్తకాన్ని అంతగా నమ్ముతుంటారు, అందులో ఏముంది, పేపర్లే కదా, ఎవరో మనుషులు రాసిందే కదా, మీరు దానికోసం అంతగా ఎందుకు తహతహలాడిపోతుంటారు, అంతగా ఎందుకు దాన్ని నమ్ముతుంటారు అని అడిగేవారండి. ఎదురు ప్రశ్న వేసేవారు. నిజంగానండి, ఇది ఒక పుస్తకమైన అమూల్యమైందండి. ఈ యేసుప్రభువారు ఈ మాటలు దేవుని మాటలు. పందులు ఎదుట ముత్యాలు వేయకండి, వేసిన ఎడల అవి ఏం చేస్తాయంటే వాటిని పాడు చేసి మీ మీదకి వస్తాయి అని చెప్పాడండి. ఇవి చాలా విలువైనవండి దేవుని మాటలు. ఒక విషయాన్ని మనం ఆలోచిద్దామండి. మరి అలా మాట్లాడేవాళ్ళండి, వాడుంటున్న ఇల్లు కోసమే, వాడుంటున్న ఇల్లు తనదని చెప్పాలని అంటే వాడి దగ్గర కొన్ని పేపర్లు ఉంటాయండి, అవే దస్తావేజులు. ఆ దస్తావేజులు చూసుకుని ఈ ఇల్లు నాది, ఈ ఇంటి మీద హక్కు నాది అని మురిసిపోతుంటాడండి. మరి అవి కాగితాలు కాదండి, అవి కాగితాలేనండి, అవి కాగితాలే కాదని ఎవరు అనరు. మరి ఎందుకు కాగితానికి అంత విలువిస్తున్నాం? ఆ కాగితాలకి ఎందుకు విలువ ఉంది? మరి దీన్ని ఎందుకు కాగితాలు అంటున్నాం, విలువలేనిదిగా తీసేస్తున్నాం? ఏ మాట మాట్లాడినానండి మనం ఆలోచించి మాట్లాడాలి. మీ జేబుల్లో కూడా, మీ పర్సుల్లో కూడా చిన్న చిన్న కాగితాలు ఉంటాయండి, అవి బెత్తిడంత ఉంటుంటాయి, ఈ చెయ్యి అంత వెడల్పుగా ఉంటాయి. దాన్ని కరెన్సీ అంటారు. కరెన్సీ కాగితం, కరెన్సీ నోట్. అది చాలా మూల్యంగా చూస్తామండి మనం. ఎందుకంటే సమాజంలో మనం ఏది సొంతం చేసుకోవాలన్నా దాన్ని ఇవ్వాలి, ఇస్తేనే దాన్ని మనం సొంతం చేసుకోగలం. అంటే ఇది కాగితమే, మరి ఎందుకు దాన్ని అమూల్యంగా చూస్తున్నాం? ఎందుకనంటే దానికి కూడా అధికారం ఉందని నువ్వు ఆలోచించాం. దేవుని మాటలు కూడానండి అంతకంటే అధికారం కలిగినవి. దేవుని మాటలు ఒక డాక్యుమెంట్ కంటే, ఒక కరెన్సీ నోటు కంటే ఎంతో అధికారం కలిగి ఉన్నవండి. యేసుస్వామి తన ప్రారంభ వాక్కుల్లో ఒక మాట మాట్లాడాడండి. ఏమని తెలుసండి? ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక సున్నా అయినా, ఒక పొల్లైనా
తీసివేయబడదండి. ఆకాశమైనను భూమి అయినను గతించును, కానీ నెరవేరు వరకు నా మాటలు ఏమాత్రము గతింపవు అన్నాడు. చూసారంటే ఆకాశం భూమి గతించకుండా ఉండాలని అంటే ఆయన మాటలు నెరవేరాలి. ఆయన మాటలు నెరవేరకపోతే ఆకాశం భూమి గతించు. ఇది ఆయన మాటలకున్న అధికారం అంటే. ఇది సామాన్యులకు అర్థం కాదండి. అయితే మనం బైబిల్లో ఇంకా ఎన్నో అధికారం, దేవుని అధికారాన్ని తెలియపరిచే సందర్భాలు, మాటలు మనకు కనిపిస్తుంటాయి. ఒక వెంట్రుకను నీవు నలుపుగా కానీ తెలుపుగా కానీ చేయలేవు. ఇప్పుడు అన్నాడండి 2000 సంవత్సరాల క్రితం. వైద్యశాస్త్రం ఇంత అభివృద్ధి చెందక మునుపు, అది పుట్టక మునుపు, దాని ప్రారంభం లేనప్పుడే, మీరు చూస్తున్న వైద్యశాస్త్ర ప్రారంభం లేనప్పుడే అన్న మాట. కానీ ఇప్పటికీ అందరూ ఏకమైన, ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు కానీ వైద్యులు కానీ వీళ్ళందరూ ఏకమైన ఆ మాటను అధిగమించలేరండి. అది బైబిల్కున్న అధికారం. ఇంకొక మరో మాట మీకు పరిచయం చేస్తానండి. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినది నీకు తెలియదు అని అన్నాడండి. బైబిల్ అంత అధికారం కలిగిందండి. ఏదో అక్షరాలు, ఒక పుస్తకం అని అనుకోకండి. ఇది యావత్తు సృష్టిని కలిగించిన దేవుడు రాయించిన అధికారం కలిగిన మాటలు ఇవి. ఇవి మనిషిని లేక మనిషి జ్ఞానాన్ని శాసించేవి. మనిషి జ్ఞానానికి హద్దులు నియమించేది మన చేతుల్లో ఉన్న బైబిల్. అది దైవజ్ఞానం. కాబట్టి మీరెవరో అనే విషయాన్ని మీరు ఇంతకు మునుపెప్పుడు ఆలోచించుండ్రు. ఆ ప్రశ్న మీరెప్పుడు వేసుకుని ఉండరు. ఎందుకనంటే ఒక అపరిచితమైన వ్యక్తి వచ్చినప్పుడే మనం మీరెవరు అని అంటాం. మనకు మనం పరిచయస్తులు అని అనుకుంటాం. ఎవరైనా మన పరిసర ప్రాంతాల్లో ఒక అపరిచితమైన వ్యక్తి వచ్చినప్పుడు మన వ్యక్తిని చూసి మీరు ఎవరండి అని అడుగుతాం. అతను చెబుతాడు, మరి ఎందుకు వచ్చారండి అని అడుగుతాం. ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతాం. అడిగిన తర్వాత ఎందుకు వచ్చారు, ఏ పని మీద వచ్చారు అని అడుగుతాం. ఒక అపరిచితమైన వ్యక్తి. మరి మన గురించి అయితే మనం అందరం పరిచయస్తులు, మనం ఇక్కడే ఉండిపోతాం అని మీరు అని అనుకుంటారండి. మీరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళే. మీరు అపరిచితులని, మీరు ఎవరు అని అడిగే వ్యక్తి పని మీద ఎలా వచ్చాడో మీరు పని మీద వాళ్ళు ఊరు వెళ్ళొచ్చు. మీరు అప్పుడు వాళ్ళకి అపరిచితులే. ఇకపోతే ఇది మనిషి జ్ఞానం, దేవుని జ్ఞానాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. నిజానికి మనం ఎవరు అనేది మనం అందరం వేసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్న. కానీ ఈనాటి సమాజంలో అలాంటి ప్రశ్న లేదు. అది సమాజ దౌర్భాగ్యం. అలాంటి ప్రశ్న మరి వేయాలంటే, ఒక ప్రశ్న వేయాలంటే దాని సమాధానం చెప్పే సత్తా కూడా ఉండాలి ప్రశ్నించేవాడికి. మరి ఈ ప్రశ్న మేము వేసామని అంటే ఆ సత్తా నాది కాదండి, బైబిల్దండి. ఎందుకంటే దానికి సమాధానం బైబిల్లో ఉంది. బైబిల్ అధికారం గురించి మీకు చెప్పానండి. బైబిల్ ముందు ఎవడో నోరు పారేసుకోకూడదు. అది మనుష్య జ్ఞానానికి మించినది. నువ్వు మాట్లాడితే అది వెర్రితనంగా ఉంటుంది, దేవుడు మాట్లాడితే మహాజ్ఞానంగా ఉంటుంది. అది పిచ్చోడి చేతిలో పిస్తోల్ ఉందనుకోండి, దానికి విలువ ఉండదు. అదే ఒక సైనికుడి చేతిలో ఆ పిస్తోల్ ఉందనుకోండి, దానికి విలువ ఉంటుంది. అలాగే ఈనాడు బైబిల్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండడం వలన, వాళ్ళు వాడడం చేతకాకపోవడం వలన ఏదో విలువ లేనిదని అనుకుంటున్నారండి. కానీ దాన్ని వాడే యోధుడు ఉన్నాడు అనుకోండి, ఆ యోధుడు ముందు ఎవడి తలైనా తెగిపోవలసిందే. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసండి? దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడి చెరపట్టబడినట్లు మేము వాళ్ళు విధేయత చూపిన యెడల మేము సిద్ధపడి ఉన్నాం అని అన్నాడండి. కాబట్టి మనం ఎవరనేది ఆలోచిద్దాం. దేవుడు ప్రారంభంలో మనం అనుభవిస్తున్న, మనం చూస్తున్న ఈ సృష్టిని చేశాడు. 6 దినాలు ఈ సృష్టిని చేసినట్టుగా మనం ఆదికాండం ప్రారంభ అధ్యాయంలో మనం చూడగలం. దాన్ని ఒక వరుస క్రమంలో చేసినట్టుగా కూడా మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది.
మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు, ఐదవ రోజు. అంటే పరిపూర్ణమైన ప్రకృతిని కలిగి చేసి చివరిలో మనిషిని చేశాడండి. ఈ మనిషికి ఈ ప్రకృతి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ ప్రకృతిని ఆయన 6 దినాలు కష్టపడి చేసిన ఈ ప్రకృతిని అనుభవించమని అన్నాడు. మీరు ఆలోచించండి, ఎవరైనా అతిథి వచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తామో తెలుసండి, అన్నీ సిద్ధపరుస్తామండి. అతిథులు మన ఇంటికి ఎవరైనా వస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తామంటే అన్ని ఆహార పదార్థాలు సిద్ధపరుస్తాం. ఎందుకంటే అతిథి వస్తున్నాడు కాబట్టి. ఒకప్పుడు మనం ఏదంటే మామూలుగా ఆహార పదార్థాలు సిద్ధపరచుకునే మనం అతిథి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువగా సిద్ధపరుస్తాం. ఎక్కువ వంటల్లో రకాలని సిద్ధపరుస్తాం. అలాగే దేవుడు మనం లెక్క పెట్టలేనన్ని సిద్ధపరిచినట్టుగా మనం ఆలోచించగలం. ఎవరు అనుకుంటున్నారు మీరు? ఒక ఆదాము అండి. ఒక ఆదాము కూడా ఒక అతిథి, ఒక హవ్వ అతిథి, ఒక కయ్యేను అతిథి, ఒక హేబేలు అతిథి. ఎవరు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండరండి. ఇదేదో సినిమా అనుకోకండి, ఒరిజినల్ అండి. అందరూ అతిథులే. సినిమా యాక్టర్ అతిథి అనుకోకండి, మీరు అతిథులే. ఎందుకంటే ఇక్కడ ఎవరో శాశ్వతంగా ఉండరు. కాబట్టి మీరు ఎందుకో వచ్చారు, మీరు ఎవరో తెలుసుకోవాలి. మీరెవరో తెలుసుకుంటే మీరు అతిథులుగా ఇక్కడికి ఎందుకు వచ్చారన్నది మీకు అర్థమవుతుంది. మనం ముందుగా ఒక మాట తీసుకుని ముందుకు వెళ్దాం. దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. 29వ అధ్యాయం 15వ వచనం. మా పితరుల వలె మేమును నీ సన్నిధిని అతిథులము. మాది సొంత ప్లేస్ కాదు, ఇది మా సొంత దేశం కాదు, మా జన్మభూమి కాదు, మా సొంత ఊరు కాదు, ఇది మా పితరుల వలె. మనం అనుకుంటామండి, మనం అనుకుంటాం మన అమ్మా నాన్నదే సొంత ఊరు అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఏమంటున్నారో తెలుసండి, భక్తుడు ఏమంటున్నాడో తెలుసండి, మా పితరుల వలె. ఎందుకంటే వాళ్ళకి సొంతం కాదు, సొంతం అయితే ఉండాలి కదా. వాళ్ళు వెళ్ళిపోయారు. మా పితరుల వలె మేము నీ సన్నిధిని అతిథులం. మనం అతిథులు అండి. అందుకనే మీకు అన్నీ సిద్ధపరిచి దేవుడు ఉంచాడు, ఏర్పాటు చేశాడు. ఇదంతా తాత్కాలికం అండి, ఇది అక్షయమైనది. అతిథులకే తాత్కాలికమైన ఏర్పాట్లు చేస్తారు, శాశ్వతమైన ఏర్పాట్లు చేయరు కదా. కండి మనం అతిథులు. ఎలా అతిథివి? ఎలా వచ్చావు? నువ్వు అతిథిగా ఎలా ప్రారంభమైంది నీ ప్రస్థానం? అతిథిగా ఈ లోకంలోకి నీ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది? ఎందుకు ప్రారంభమైంది? అసలు నువ్వెవరు? నువ్వు అనగానే, ఎందుకంటే ఈ విషయం మీకు బాగా అర్థం కావాలి. మీరెవరు అని అనగానే మీరెవరు? ఎందుకంటేనండి, ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు అనుకోండి, వెంటనే ఆ వ్యక్తి మనకు సంబంధం లేడు అనుకో, నువ్వెవడో అడగడానికి అంటాం. అంటే వాడు అడగాలనంటే వాడికి పూర్తిగా తెలిసి ఉండాలి. వాడెవడో వీళ్ళకి తెలిసిన వాడై ఉండాలి, వీళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళై ఉండాలి. అలాగే నీ అతిథి కోసం, నీ అతిథి పాత్ర కోసం నీకు తెలియాలి అంటే ముందు నువ్వెవరో తెలియాలి. నువ్వు అనగానే ఈ శరీరం నువ్వు అని అనుకుంటే నీ అంత అవివేకి ఎవరో ఉండరు. ఎందుకంటే ఇది నువ్వు కాదు గనక. ఆలోచిస్తే అర్థమైపోద్దండి. ఎందుకంటే నువ్వు అయితే ఎందుకు మట్టి అయిపోతున్నావు? ఇది మట్టి అంటారా, నువ్వంటారా? లేదంటే నువ్వు మట్టా అండి? కాదండి, నువ్వు మట్టి కాదు, ఏదో ఉంది. ఈ సీక్రెట్ మీకు అర్థం కావాలని అంటే ప్రారంభ అతిథి ప్రస్థానం ఎవరిదో తెలుసండి? ఆదాముది. అతని ప్రస్థానం ఎలా జరిగిందో మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మీకు మంచి ఆత్మీయం ఇద్దాం అనుకున్నానండి. ఇటు చూస్తే టైం అయిపోయింది, అటు చూస్తే ఏమో వాయింపు అయిపోతుంది. ఓకే, ఆలోచిద్దామండి. ఆదికాండం
2:7 వీలైనంత తొందరగా ముగించేద్దాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి. ఏమంటే మట్టి కదండి, నువ్వెలా అవుతావు? నేలమట్టితో నరుని నిర్మించి ఇనప ముక్కతో మైకును నీ తయారు చేసి. అంటే ఇది ఇనపదే కదండి, నువ్వు మైక్ అన్నా ఇనపదే కదండి, ఇనుమే. అందుకని అంటున్నాడు నరుడు అంటే నువ్వా? కాదండి, ఆకారానికి పెట్టిన పేరు అది. మైక్ అంటే ఇనుము కాదా? ఇనుమే, కానీ ఇది ఆకారానికి మనం పెట్టిన పేరు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అది ఒక ఆకారాన్ని నిర్మించాడు మట్టితో. ఆ ఆకారానికి పెట్టిన పేరే నరాకారం. అది మరలా మట్టి అయిపోతుంది. ఈ ఆకారం మరలా మట్టి అయిపోద్ది. ఈ ఆకారం మనం కదండి. అయితే ఎవరో మనం అన్నది ఇక్కడ చెప్తున్నాడండి దేవుడు. చూడండి, మన ప్రస్థానం కోసం ప్రారంభిస్తున్నాడు. ఏమని? దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాణి, అంటే ఆ మట్టి ద్వారా నిర్మించిన ఆకారానికి ఉన్న ఒక ముక్కులోంచి ఏం చేశాడట? జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే ఆ నరాకారంలోకి ఏ వెళ్ళిపోయిందో తెలుసండి? ఆత్మ వెళ్ళిపోయింది. అంటే దేవుడు ఊదితే నీ ప్రస్థానం ప్రారంభమైంది. నీ అతిథి ప్రస్థానం దేవుడు ఊదగా ప్రారంభమైంది. కాదమ్మే ఇలా ఊదితే వచ్చాడని అనుకుంటున్నారా? మిమ్మల్ని అలాగే పంపించాడండి. మనల్ని పంపించడానికి ఒక కారణం ఉంది. జకరియా గ్రంథం 12:1. జకరియా గ్రంథం 12:1. దేవోక్తి ఇశ్రాయేలును గురించి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండములను విశాలపరిచి భూమికి పునాది వేసి. ఆ మనిషి అంటే నరుడండి. మనిషి అని పిలువబడేది ఆత్మ శరీరాల కలయిక, అంతే కదండి, మట్టి. అయితే మనుషుల అంతరంగములలో జీవాత్మను సృజించు యెహోవా. అంటే మన అంతరంగాల్లో కూడా జీవాత్మను పెట్టేది ఎవరు? దేవుడు. లేకపోతే ఆదాము ఆకారం చేసినప్పుడు, ఆదాముకి ఆకారం చేసినప్పుడు ఆదాము ఆకారం ఎలా ఉంటుందండి? ఒక శవం. ఊదిన తర్వాతే కదండి అది జీవించే ఆత్మ అయింది. చలించగలిగాడు ఆదాము. అంటే ఆత్మ వెళ్ళకపోతే, ఆత్మను ఊదకపోతే మనుషుల అంతరంగాల్లో, అనగా ఈ శరీర కణాలలో, ఏమండి, అంతరంగాలలో ఆత్మను గనక పెట్టకపోతే ఇది చలించదండి. జీవం లేని ఒక బొమ్మ అంతే. ఇలా జీవితం కలిగి కూడా ఉండదండి. మనం ఈ శరీరాన్ని విడిచిన మరుక్షణమే ఈ శరీరం ఏమైపోద్దో తెలుసండి? ఆత్మ లేకపోతే ఈ శరీరం మరుక్షణమే ఏమైపోద్దో తెలుసండి? కుళ్ళిపోద్దండి, బిగిసిపోతుందండి. ఆత్మ ఉంటేనే ఈ అవయవాలు పనిచేస్తాయండి. ఇది మీకు అర్థం కావాలని అంటే కరెంట్ ఉంటేనే ఈ వస్తువులన్నీ, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సభకి మనం వాడుకుంటున్న ఈ వస్తువులన్నీ కరెంట్ ఉంటేనే పనిచేస్తాయి. కరెంట్ లేకపోతే పనిచేయవు. ఈ శరీరాన్ని జీవింపచేసేది, అనగా కదిలింపచేసేది, మట్టిని కదిలింపచేసేది, ఈ ఇనుమును మాట్లాడింపచేసేది కరెంట్ అయితే, ఈ మట్టి శరీరాన్ని కదిలింపచేసేది ఆత్మ. అంటే మహానుభావుడు చెప్పాడండి ఆ సీక్రెట్. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఎందుకంటే మీకు ఏ పుస్తకాల్లోనే కనిపించదండి ఇంత మంచి మాట అండి. ప్రపంచంలో ఉన్న కోట్ల పుస్తకాల్లో మనకు కనిపించినవి అమూల్యమైన మాట. బైబిల్లో ప్రతి మాట అమూల్యమైందండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది
కరెంటే ఈ వస్తువులను పనిచేయుచున్నది. ఇది నిజమంటారా కాదంటారా? ఇది నిజం. కరెంటు కనిపిస్తుందా అండి? కనిపిస్తేనే నమ్ముతాను నేను అంటావా? కనిపించదండి. ఒకవేళ ఉందో లేదో చూస్తానని నమ్ముతావా? తర్వాత నువ్వు ఉందో లేదో చెప్పడానికి, మనం చూసావో లేదో చెప్పడానికి నువ్వు ఉండవు. దాని పరిస్థితి అలాంటిది. ఆత్మను అలా చూడడానికి అవకాశం లేదండి. ఆత్మయే జీవింపచేయుచున్నది. ఈ మట్టి శరీరాన్ని జీవింపచేసే శక్తి ఆత్మకే ఉంది. మైక్ ఉందనుకోండి, ఇక్కడ ఉంటే ఇక్కడే ఉండాలి, ఇక్కడ పెడితే ఇక్కడే ఉండాలి. నేను ఇక్కడికి వెళ్ళి మాట్లాడాను అనుకోండి, ఇది మాట్లాడదు. దాని డైరెక్షన్ ఇదే. మరి ఈ మట్టి శరీరం అండి, ఇది ఇంకా ఇనుము, ఇది మట్టి శరీరం, మెత్తని మాంసపు ముద్ద. కానీ ఎలా కావాలంటే అలా అన్నీ మనం వాడుకోవడానికి చేతులు వాడుకోగలం, మనకి పనికి అనుకూలంగా. ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఈ కాళ్ళను వాడుకోగలం, దేన్నైనా చూడాలంటే కళ్ళు వాడుకుంటాం, వినాలంటే చెవులు వాడుకుంటాం, తినాలంటే నోటిని వాడుకుంటాం, కడుపులో మళ్ళీ ఇవన్నీ అరగడానికి అవన్నీ పనిచేస్తాయి. ఇవన్నీ పని చేయించేది ఏంటో తెలుసండి? ఆత్మ. ఆత్మయే జీవింపచేయుచున్నది. శరీరము మట్టి అండి. మట్టి కేవలం నిష్ప్రయోజనం కదండి. మామూలు మట్టి అండి, మీకు ఎందుకు ప్రయోజనం? మామూలుగా ఆలోచిస్తే మట్టి ఎంత ప్రయోజనం లేదో, కేవలం నిష్ప్రయోజనం. మనకి మట్టిని తింటావేటండి, మనం మట్టిని తింటావేటండి, మొక్కకి అవసరం లేని మట్టి. మనకైతే కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ లేకపోతే ఈ మట్టి కేవలం నిష్ప్రయోజనం. కేవలం దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు. అంటే మీరు అంటే ఎవరో తెలుసండి? ఆత్మ. ఇది యేసుప్రభువారు చెప్పిన సీక్రెట్, రహస్యం. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక రిఫరెన్స్ తీసుకుని ముందుకు వెళ్దామండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను కొంచెం బైబిల్లో నుండి మీకు కొన్ని మాటలు చూపించి ఈ సీక్రెట్ మీకు చెప్పాలని అనుకుంటున్నాను త్వరగా. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును. కానీ నీవు అనగానే బ్రాకెట్లో ఏముందండి? ఆత్మ. నీవు తప్పించుకుందు అన్నాడండి. అంటే నీవు అంటే ఎవరంటున్నాడు? ఆత్మ అండి. నీవంటే ఆత్మ. అందుకనే శవం అయిపోగానేనండి, ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపోగానే ఏమండి లేవండి అంటారేటండి? ఏమంటారండి దాన్ని? ఏమంటారు తెలుసు? శవం అంటారండి. సుబ్బారావు గారిక అంతకుముందు సుబ్బారావు గారు లేరు, వెళ్ళిపోయారు. మరి ఉంది కదా, సుబ్బారావు గారు కాదు, ఆయన వదిలేసిన ఆయన శవం. ఆయన ఉన్నప్పుడు శరీరం, ఆయన లేనప్పుడు శవం. పనికిరాంది కాబట్టి దానికి పెట్టిన పేరే శవం. నీవు అనగా ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసండి? ఆదాములోనికి ఎలా వచ్చింది? దేవుడు ఊదగా వచ్చింది. అంటే దేవుడులో నుండి వచ్చింది. దేవుడు తన ఆత్మను పంచాడండి. దేవుడు తన ఆత్మను పంచి మనల్ని అతిథులుగా ఈ లోకానికి పంపించాడండి. తన ఆత్మను పంచి. ఎందుకంటే బైబిల్లో మీరు ఇంకొక మాటను చూస్తే అండి, హెబ్రీయుల గ్రంథంలో తీయొద్దు 12వ అధ్యాయం 9వ వచనం, ఆత్మలకు తండ్రి అని రాయబడి ఉంటుందండి దేవుడి కోసం. మనం రక్త మాంసాలు పంచితే పిల్లలకు, దేవుడు ఆత్మను పంచుతున్నాడు. అంటే ఆయన ఆత్మను పంచిన ఆత్మలకు తండ్రి. మనమంటే ఆత్మ. మరి ఎందుకు మనల్ని ఈ మట్టి బొమ్మలకు పంపించాడు? ఎందుకు ఈ మట్టి బొమ్మలకు పంపించాడు? ఎక్కడ నుండి మనం వచ్చాం మట్టి బొమ్మలకి? ఏమండి, ఎక్కడ నుండి వచ్చాం? దేవుడు ఎందుకు పంపించాడు ఈ మట్టి బొమ్మలకి? ఎందుకు ఈ మట్టి బొమ్మ ప్రస్థానం? 70, 80, లేకపోతే ఇంతలో కనపడి అంతలో మాయమైపోతావు. తల్లి గర్భంలోనైనా చనిపోతావు, లేకపోతే పసిగందుగా అయినా చనిపోతావు, ఎప్పుడైనా చనిపోవచ్చు. ఎందుకు ఈ అతిథి పాత్ర? అశాశ్వతమైన అతిథి పాత్ర నీకు ఎందుకు? ఎలాంటి ప్లేస్ వదిలొచ్చావో తెలుసండి మనం?
మనం ఏ ఊరి నుంచి వచ్చామో మీకు తెలుసా? దేవుడున్న లోకాన్ని వదిలొచ్చామండి. దేవుడిలో ఉన్న వాళ్ళం మనం. ఒకప్పుడు దేవుడు ఆయన మట్టి ఆకారంలోనికి పంపించినప్పుడు దేవుడున్న ఊరు ఏ ఊరైతే అదే మన ఊరు. వాస్తవానికి సొంత ఊరేటో తెలుసండి? దేవుడున్న ఊరే మన సొంత ఊరు. దేవుడున్న ఊరేటి? పరలోకం. చాలామంది ఏమంటారో తెలుసండి? మా సొంత ఊరు అదండి, మా సొంత ఊరు ఇదండి. ఇది తప్పండి. అది భూమి మీద సొంత ఊరు అవ్వచ్చు కానండి, అది శరీరానికి సొంత ఊరు అవ్వచ్చు, కానీ ఆత్మకి మాత్రం సొంత ఊరు కాదు. నువ్వేంటంటే కేవలం ధరించుకున్న ఏమంటే బట్టలకి మా బట్టల పలానా ఊరివి అని చెప్తున్నాడంటే అస్తమాని ఏమంటారండి? బట్టల పలానా ఊరివి అని చెప్పుకుంటున్నాడు అనుకోండి, అస్తమాను చెప్పుకుంటున్నాడు అనుకోండి, ఏమంటారు? పిచ్చోడు అంటారు. వీడు డబ్బాలు కొట్టుకునేవాడు వీడు అని అంటారు. అలా మీరు ఈ శరీర ఊరు గురించి మాట్లాడకండి. ఎందుకంటే అది మీరు కారు కదా. మీరు కారు కాని దానికోసం సొంతం అని అశాశ్వతమని ఆలోచిస్తే పెట్టి అదే అశాశ్వతమైంది, దానికి సొంతం ఏంటి? చివరికి దానికి సొంతం ఏంటో తెలుసండి? ఊరు కాదు, 6 అడుగుల పొడవున్న 3 అడుగుల వెడల్పున్న ఒక గొయ్యి దానికి సొంతం. ఊరంటావేటి నువ్వు? దానికి ఊరు కాదండి. అది అస్సలు దానికి అదే అశాశ్వతమైంది, దానికి సొంత ఊరు అంటూ నువ్వంటావేటి? బుర్రలేదనమాట. దాని గురించి ఆలోచించకండి, ఆత్మ గురించి ఆలోచించండి. మీరు ఏదో ఒక చోటును విడిచిపెట్టి వచ్చారు. ఆ చోటు ఏంటో తెలుసండి? దేవుడున్న లోకం. అందుకనే కీర్తన గ్రంథం ఒక మాట చూద్దాం. 90వ కీర్తన 90వ కీర్తన మొదటి నుండి మనం చూద్దాం. మీ సొంత ఊరిలో నువ్వు ఎప్పుడు ఉండుంటావండి? మీ తాత ఉండుంటాడు, లేకపోతే మీ డాడీ ఉండుంటాడు, లేకపోతే నువ్వు పుట్టుంటావు, అది సొంత ఊరు అంటావు. కానీ మన సొంత ఊరు అని చెప్పడానికి పరలోకానికి ఉన్న అర్హతలు ఏంటో తెలుసా? ఒక్కసారి చూడండి. అది సొంత ఊరు కాదంటావా? నిజంగా అవివేకం అండి. మనిషి ఆలోచించలేకపోతున్నాడు. అమూల్యమైన మాటలండి. నిజంగా ఈ మాటలండి చచ్చిపోయిన తర్వాత ప్రతి ఒక్కడికి విడిపోయినట్టు విడిపోతాయండి. అప్పుడు విడిపోయిన ప్రయోజనం ఉండదండి, ఇప్పుడు విడకపోతే, ఇప్పుడు అర్థం కాకపోతే. అందుకే రాయించాడండి మహానుభావుడు. చూడండి, ప్రభువా, ఎందుకంటే మీకు పని ఉందండి, అందుకనే రాయించేశాడు. పని ఉంది, మీకు పని ఉంది, మీకు ఒక ప్రస్థానం ఉంది, మీ అతిథి ప్రస్థానం ఒక కారణం ఉంది. మీరు ఈ లోకంలో మీరు ఏంటంటే అతిథులు అన్నాడు, యాత్రికులు అన్నాడు. మీ ప్రయాణానికి, ఈ శరీర ప్రయాణానికి ఒక కారణం ఉందండి, ఒక బలమైన కారణం ఉంది. చదవండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం. తరతరముల నుండి అంటే మీ తాత ముత్తాతల తరాల కోసం చెప్పట్లేదండి. మనం మాట్లాడితే తాత ముత్తాతల కోసం మాట్లాడతాం. మీ తాత ముత్తాతల కంటే ఏముందండి? ప్రకృతి ముందు, పర్వతాలు ముందు, భూమి ముందు, వాటి తరాల కోసం ఆలోచిస్తే నీ బుర్ర పని చేయదు. ఆ లెక్కలు మనకు తెలియదండి. అందుకని అంటున్నాడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీ పక్కన కాదు, నీవే. ఒక బిడ్డకు ఒక తల్లి 9 నెలలు ఎలా నివాస స్థలమో అలాగే ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీ పక్కన కాదండి, నీవే అంటే ఆయనలో ఉన్నాం మనం ఒకప్పుడు. నీవే. పర్వతములు పుట్టక మునుపు, చదవాలి. భూమిని, లోకాన్ని, పర్వతాలు అన్నాడు, భూమి అన్నాడు, లోకం అన్నాడు. అంటే లోకం అంటే ఇంక మొత్తం అంతా, అంటే స్పేస్ అంతా. అందులో ఎన్ని నక్షత్రాలు, ఎన్ని ఖగోళ వస్తువులు మీరు ఆలోచించండి. ఇవన్నీ పుట్టక మునుపే యుగ యుగములు నీవే మాకు దేవుడు. అప్పుడు నువ్వు ఉన్నావా? అప్పుడు దేవుడి గురించి, అప్పుడు మాకు దేవుడు పెట్టావేంటి? అప్పుడు నువ్వు ఉన్నావా? ఉంటేనే కదా నీకు దేవుడు. ఉండకపోతే దేవుడు ఏంటి? ఉన్నావు, ఆయనలో ఉన్నావు, ఆయన నీకు దేవుడిగా ఉన్నాడు అని చెప్తున్నాడండి. అని చెప్తూ ఆయన ఏమంటున్నాడు చూడండి, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. మనుషులను మట్టిలోకి పంపించావు, మరలా మంటికి మార్చుచున్నావు. ఊరెళ్ళాలనుకోండి ఏం చేస్తావు తెలుసండి? బస్సు ఎక్కుతాం.
మనం చేరుకోవలసిన ఊరు రాగానే ఏం చేస్తాం? బస్సు దిగిపోవాలి. నీ అతిథి ప్రస్థానం ప్రారంభం అవగానే ఈ శరీరం నుంచి నువ్వు ఏమైపోవాలి తెలుసా? బయటకు వచ్చేయాలి. కాకినాడ ఎక్కామనుకోండి, కాకినాడ డిపో నుంచి కొన్ని ఎక్కడికి వెళ్తా తెలుసండి? అమలాపురం వెళ్తాయండి. ఆ డిపో చివరండి ఇక అమలాపురం బస్సుకి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోవాలి? దిగిపోవాలి. అందరూ ఉంటానంటే ఉంచుతాడండి కండక్టర్, ఉంచుతాడండి దిగిపోమంటాడు. అలాగే నీ ప్రస్థానం కొంతకాలం అండి. అందుకని అంటున్నాడు, ఏమన్నా చూడండి, నువ్వు మనుషులను మారలా మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. తిరిగి రండి అంటే తిరిగి రమ్మంటున్నాడంటే మీరు ఎక్కడి నుంచో వచ్చారు. తిరిగి రంటే అంటే ఏమంటే మీరు మీ పిల్లోడిని స్కూల్కి పంపించారనుకోండి, జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చే అంటే నా అర్థం ఏంటి? ఇక్కడి నుంచే వెళ్ళాడు కాబట్టి మళ్ళీ ఇక్కడికే వచ్చేయమంటారు. తిరిగి రా అంటే అర్థం ఏంటి? ఇక్కడి నుంచే వెళ్ళావు, మరలా ఇక్కడికే వచ్చేయాలి. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? దేవుడిలో నుండి వచ్చావు. దేవుడిలో నుండి అనగా పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చేసావు. పరలోకం నీకు హక్కు తెలుసా? మనకి పరలోకం మీకు సొంత ఊరండి. మన పౌరస్థితి ఎక్కడదనుకుంటున్నారు? పరలోకంలో. నువ్వు ఒక అమెరికను కాదు. ఈనాడు అమెరికా పౌరసత్వం ఉందనుకోండి, గ్రీన్ కార్డు అంటారండి. అది ఉందనుకోండి, చాలా గొప్పగా చెప్పుకుంటారు, అడిగి నాకు గ్రీన్ కార్డు ఉందని. మనకు పౌరసత్వం ఎక్కడుందో తెలుసండి? మనకి పరలోకం మీద హక్కు ఉందండి. ఎందుకంటే అది మనకి సొంత ఊరు. అక్కడి నుంచి వచ్చేస్తాం. మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చు, కానీ మనం అక్కడికి వెళ్ళడానికి ఆలోచించాం. ఎక్కడికి వెళ్ళడానికి ఆలోచిస్తాం? అమెరికా వెళ్ళడానికి ఆలోచిస్తాడు. అక్కడికి వెళ్ళి ఎవడొకటి చేత కాల్చుకోవాలి. ఏమండి? దుబాయ్ వెళ్ళడానికి ఆలోచిస్తాడు. మాయ మాటలు చెప్తాడు. అక్కడ గొడ్డి సాగురే చేయించిన తర్వాత కానీ మనోడికి బుర్రకు బుద్ధి రాదు. అప్పుడు అమ్మో బాబు మా ఊరికి చేర్చండి అని అక్కడ మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటుంటారు. అసలు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నాం. ఇకపోతే చాలామంది అంటే కొంతమంది ఏదో అక్కడికి వెళ్ళాలనుకుంటారండి, కానీ ఎలా వెళ్ళాలనుకుంటారంటే అడ్డదారులు వెళ్ళాలనుకుంటారు. వాళ్ళ కోసం ఏమన్నారు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక తీసుకుని మనం ముందుకు వెళ్దాం. ఆ దేశం చూద్దాం, ఈ దేశం చూద్దాం అని మీరు ఆలోచించకండి. మీరు పరలోకం నుండి వచ్చారు, పరలోకం వెళ్ళాలని ఆలోచించండి. అందు జ్ఞాపకం ఉంచుకోండి. కొంతమంది ఏమంటాడో తెలుసండి, ఒక ఆయనతో నేను మాట్లాడితే ఒక ఆయన ఏమన్నాడో తెలుసు, నా లైఫ్ అంబిషన్ ఏంటంటే నేను స్టేట్స్ వెళ్ళాలనుకుంటున్నానండి అని అన్నాడు. అవార్డ్స్ వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. అంటే అతనికి ఏముంది జ్ఞాపకాల్లో? విదేశాలు. చాలామంది అండి అలాగే ఆలోచిస్తుంటారండి. మీరు వాళ్ళకంటే గొప్పవాళ్ళు అండి. అలాంటి వాళ్ళకంటే మనం అందరికంటే గొప్పవాళ్ళం అండి. ఎందుకంటే పరలోకం నుండి వచ్చాం, పరలోకానికి వెళ్ళిపోవాలి. మీరు ఇప్పటి నుంచి ఏమనుకోవాలి తెలుసండి? పరలోకాల నుంచి వచ్చాం, పరలోకానికి వెళ్ళిపోవాలని అంబిషన్ కలిగి ఉండండి. చూడండి 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 15వ వచనం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల అంటున్నాడండి. కొన్ని అండి మనం మర్చిపోతామని ఏం చేస్తామో తెలుసండి? ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, మర్చిపోకూడదని ఏం చేస్తామంటే విలువైన వస్తువులు కూడా కుడి చేత్తోటే పెట్టాలని అనుకుంటాం. మరలా మనం ఎప్పుడు ఎక్కడైతే పెడతామో అక్కడే, ఎవరికి తెలియని ప్లేస్లో అక్కడే పెట్టాలనుకుంటాం. ఎందుకంటే మర్చిపోకూడదని. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటామండి. అందుకని అంటున్నాడు, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు. అంటే మర్చిపోతారా? మర్చిపోయారా? అసలు తెలియదండి మనిషికి. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరంతా ఎక్కడి నుండి వచ్చారు? మీ ప్రాంతాల నుండి వచ్చారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటారు? మీ ప్రాంతాలకు వెళ్ళిపోవాలనుకుంటారు. అది బాగా జ్ఞాపకం ఉంచుకుంటారండి. కానీ పరలోకం వెళ్ళాలని జ్ఞాపకం ఉంచుకుంటారా? అది ఎప్పుడో చావు వచ్చినప్పుడు వెళ్ళిపోదామని అనుకుంటారు. చావు వచ్చినప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి ఏదేమన్నా మన సొంత ఇల్లు అనుకుంటున్నారా? దుమ్ములపేట, ఏమండి ఈ రేచులపేట, ఇలాంటి పేట అనుకుంటున్నావు ఏంటి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి? సైకిల్ ఎక్కితేను, ఏమంటే బండి ఎక్కితే, ఆటో ఎక్కితే వెళ్ళిపోవడానికి, చచ్చినట్టు వెళ్ళిపోవడానికి.
భూమి మీద బ్రతుకున్నంత కాలంలో జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి దాన్ని. ఎందుకు జ్ఞాపకం ఉండాలి? జ్ఞాపకం ఉండాలి ఎందుకో తెలుసా? వెళ్ళాలని అంటే ఆ దేశం వెళ్ళాలని నువ్వు తప్పించాలి, జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే పని చేయాలి, దానికోసం పనే ప్రయాణం. నేనే మార్గం అన్నాడండి యేసుప్రభు. నేనే మార్గం అంటే ఏంటి? ఆయన మాదిరి ఉంచిపోయిన అన్నాడు. మార్గం అంటే తెలుసా? బుర్రలేదు, మాట్లాడటమే తప్ప దాని గురించి ఆలోచించడం ఎవరికి తెలియలేదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి దగ్గరికి రాడన్నాడు. మనం నడవాలని ఏం చేశాడట? ఆయన మాదిరి ఉంచి పోయాడు. అంటే ఆయన నడిచినట్టుగా నడిస్తే ఆయన తండ్రి పని, తండ్రి అప్పగించిన పని, ఆయనకి శరీరం ఉంది, ఆయన దేవుని కుమారుడే, ఆయన ఆత్మే శరీరానికి వచ్చాడు. తండ్రి ఏ పని అయితే అప్పగించాడో ఆ పని చేశాడా చేయలేదా? చేశాడండి. ఆ మార్గాల్లో ఆ పని నువ్వు చేస్తే అప్పుడు వెళ్తావు. అంతే తప్ప గోడల మీద రాసుకున్నంత మాత్రాన, నోటుకొచ్చినప్పుడు మాట్లాడినంత మాత్రాన, చేతుల్లో లేకపోతే అక్కడికి వెళ్ళవు. మాటలతో వచ్చేది కదండి పరలోకం, తండ్రి పని చేస్తే వచ్చేదండి. ఎందుకంటే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. పరలోకమందున నా తండ్రి చిత్తము చెప్పును ప్రతి చేయువాడే ప్రవేశించును. యేసుప్రభు వారు కూడా పరలోకాన్ని ఎలా కోరుకున్నారో తెలుసండి? తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని. అంటే ఈ భూమి మీదకి వచ్చిన నీవు, ఆయన అప్పగించిన పని, అతిథిగా వచ్చిన నీవు, యాత్రికుడిగా వచ్చిన నీవు, ఒక ఆత్మైన నీవు ఈ శరీరంలో ఉన్నంతసేపు ఆయన అప్పగించిన పనిని నెరవేర్చి తండ్రిని మహిమపరిచి వెళ్ళిపోవాలి. అప్పుడు వెళ్తావు. అది ఊరికి వెళ్ళిపోయి త్రోవ. అదే చెప్తున్నాడు చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు. ఊరికి పోవు త్రోవ ఏంటండి? మన ఊరికి వెళ్ళాలంటే బస్సు ఎక్కాలి, లేకపోతే అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. కానీ ఊరికి పోవు త్రోవ ఎరగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస వలన ఆయాసపడుదురు. అంటే మనం పడే ప్రయాసల వలన ఆయాసం తప్ప ఊరికెళ్ళాం. అసలైన ఊరికెళ్ళాం. అసలైన ఊరికి వెళ్ళాలంటే ఒక త్రోవ ఉంది, అదే యేసుక్రీస్తు చెప్పిన త్రోవ. ఆ త్రోవ మీరు ఎరిగితే ఊరేంటి? పరలోకం. త్రోవ ఏంటి? పని అండి. యేసుక్రీస్తు చెప్పినట్టుగా మీరు నడుచుకోవాలి, చెయ్యాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అలా మీరు ప్రయాసపడితే, ఎందుకంటే ప్రయాసపడి భారం మోసుకునిచున్న ఏమండి మంచి మాటలను కూడానండి ఎంగిలి మాటలుగా మార్చేశారండి, బొవ్వ మాటలుగా మార్చేశారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే మనం ఎన్నో కష్టాలు పడి భారాలు మోస్తున్నాం, ఆయన యొద్దకు రమ్మంటున్నాడు. మనం ఇంకేం ప్రయాసపడ అవసరం లేదు, అంత ఫ్రీ. రూపాయి కూడా ఇవ్వవసరం లేదు. కిలో బియ్యానికి అంత ఫ్రీగా ఇచ్చేస్తాడు. ఇంకంతా మనం ఏ కష్టపడే అవసరం లేదు అని అనుకుంటున్నారండి. తిండి కోసం కాదండి ఆయన చెప్పింది. లోకంలో మనం కాలకృత్యాలు తీర్చుకుంటాం చూసారా, అనుభవించి, దానికోసం కాదండి ఆయన చెప్పింది. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. వచ్చి నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. ఇది నేర్చుకోవాలి, మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నేర్చుకుని ఏమండి నా కాడి ఎత్తుకోండి అన్నాడు. నేను చెప్పిన కాడి, నేను చెప్పిన పని భరించండి. అది మీ జీవిత గోలుగా పెట్టుకుని ఏం చేయమన్నాడండి? అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి అన్నాడండి. అంతే తప్ప పని లేకుండా నువ్వేం పని చేయవసరం లేదు, ఏం కష్టపడవసరం లేదు, వచ్చే నా దగ్గరికి అన్నాడు అంటారా? మంచి మాటలు కూడా ఎంగిలి మాటలుగా మార్చేసుకుంటేనండి వీళ్ళని ఎవరు బాగు చేయగలరండి? అందుకేనండి ఇప్పుడు ఈనాటి క్రైస్తవ్యుల్ని బాగు చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే 4 గోడలకి పరిమితం అయిపోయారు. పని చేయకుండానే పరలోకి వచ్చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళకంటే నిజంగా ప్రకృతి ఎంత బెటర్ అండి. ఆయన అప్పగించిన పని తూచా తప్పకుండా చేస్తుందండి. పని చేయాలని ప్రకృతి చెప్తుందండి మనకి. చూడండి కీర్తన గ్రంథం 1
19వ అధ్యాయం, తొందరగా ముగిద్దామండి, 10 లోపల ముగించేద్దాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. పగటికి పగలు నీకు పని చేయమని నేనే బోధిస్తున్నాను, బైబిలే బోధిస్తున్నాను అనుకుంటున్నావా? ఏమండి, ప్రకృతి కూడా మనకు ఒక పాఠశాల అండి. ప్రకృతే మనకు ఒక పాఠశాల. ముందు ప్రాథమిక పాఠశాల ఏంటో తెలుసండి? ప్రకృతి. దేవుని పని చేయడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన అతిథిగా వచ్చిన నీకు ప్రారంభ పాఠశాల ఈ ప్రకృతి అండి. దాని ద్వారా నువ్వు పాఠాలు నేర్చుకోవాలి. అందుకని నేను చిన్న పిల్లవాడిగా పుట్టించాడండి. ఈ ప్రకృతిలో మన ప్రస్థానం ఎలా ప్రారంభం అవుతుందండి? 6 అడుగుల మనిషిలో ప్రారంభమైందంటారా? లేదండి, చిన్న పిల్లోడిగా. అంటే నువ్వు నేర్చుకోవాలి ఇక్కడే. నువ్వు ఎక్కడ నుండి వచ్చావో, ఎందుకు వచ్చావో, నువ్వెవరో, ఇవన్నీ తెలుసుకుని నువ్వు వచ్చిన కారణాన్ని నువ్వేం చేయాలి? ముగించాలి. ముగించి నువ్వు వచ్చిన లోకానికి వెళ్ళిపోవాలి. అలా ముగిస్తేనే వెళ్తావు. చూడండి ఏమంటున్నాడు? పగటికి పగలు బోధ చేయుచున్నది. అరే మనకటండి, నేను బోధిస్తానని అనుకుంటున్నారు మీరు? బైబిల్ బోధిస్తుందని అనుకుంటున్నారా? కాదండి. మనకి ఏం బోధిస్తున్నాయో తెలుసా? పగటికి పగలు కూడా బోధిస్తుందంట. అసలు పగలు మనం చూడగలమండి? వినగలమా? ఏమంటే చూడగలం, ఏమన్నా వినగలమా? దాన్ని చూసి ఏమి నేర్చుకోగలమండి? అసలు ఒక చెట్టుని చూసి ఆలోచించి నేర్చుకోగలం, ఒక జంతువుని చూసి ఆలోచించి నేర్చుకోగలం. పగలను చూసి ఏమి నేర్చుకోగలరండి? మామూలుగా ఆలోచించండి. అందుకని అంటున్నాడు పగటికి పగలు. అది అసలు బోధ చేయవసరం లేదు, కానీ అది కూడా మీకు బోధ చేస్తుంది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి మీకు ఏం చెప్తుంది? జ్ఞానము తెలుపుచున్నది. మీరు అనుకోవచ్చు, ఏంటి ఇలా అంటున్నారంటే వాడికి భాష లేదు, మాట లేవు, వాడి స్వరం వినపడదు నాయన అన్నాడు. పగటికి పగలు బోధ చేస్తుందా? అంటే పగటికి పగలు మన కోసం బోధ చేస్తుందంటారా? నిజమేనండి. యేసుప్రభువారు ఒక మాట అన్నారండి, రేపటిని గురించి రేపటి దినము చింతించును అని అన్నాడండి. అంటే అది మన గురించి ఆలోచిస్తుంది, చింతిస్తుంది. నువ్వేమనుకుంటావు తెలుసండి? రేపు ఏర్పడాలని అనుకుంటే అది దానికి ఎందుకు రాదో, రేపు వచ్చేద్దాని అనుకుంటావు. ఈరోజు 27, రేపు 28. టైం చూసుకుంటావు అంతే. టైం చూసుకుంటే అయిపోయింది అనుకుంటాం. నీ టైం ఎప్పుడైనా ఆగిపోద్దేమో కానివ్వండి, తప్పు తిరగొచ్చేమో కానివ్వండి. ఆ టైం ఎప్పుడైనా ఆగిపోయిందండి? ఈరోజు తెల్లవారదండి ఈరోజు అని అంటారా? ఈరోజు పగలు ఉండదని అని అంటా మనం? అనవండి. ఎప్పుడూ ఒకేలా ఉందండి. చూసారా? దాని సిస్టమ్ అది ఎప్పుడు అతిక్రమించదండి. రాత్రి దాని సిస్టమ్ అది ఎప్పుడు అతిక్రమించదండి. పగలు ఎందుకో తెలుసండి మీకు? పగలు పని చేయడానికి, రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి. పగలు అనగానే మీరు ఏ పని చేయడానికి అనుకుంటారంటే మీ పని చేయడానికి అనుకుంటారు. మీరు డ్యూటీల మీద వెళ్ళిపోతారు. డ్యూటీల మీద వెళ్ళిపోవడానికి కాదండి, ఇదే పని అనుకుంటారు. అది ఏ పని? అది బొవ్వ పని. అర్థమైందంటే అది శరీర పని. అది పనే కాదండి, దేవుడు అప్పగించిన పనే కాదు. అదే మనం పనిగా పెట్టుకుని 8 గంటలు 12 గంటలు పని చేయడం ప్రారంభిస్తున్నాం. ఇకపోతే పగటను గురించి యేసుప్రభువారు కొన్ని విషయాలు చెప్పారు. యోహాను సువార్త ఇవి చెప్పేసి ముగించేస్తారండి. 9వ అధ్యాయం 4వ వచనం. పగలేం చెప్తున్నాడు ఆయన. పగలు మీకు ఏం బోధ చేస్తుందో చెప్తున్నాడు. ఏం బోధ చేస్తుందో? పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు. అంటే మనల్ని పంపలేదా? మనల్ని పంపాడు. అందుకని ఏమన్నాడు తెలుసండి? మరి ఆయనే కదండి మనకు పని అంటే ఏంటో చెప్పాడు. ఆయనే కదా పని అంటే ఏంటో నేర్పించాడు. ఆయనే కదా మార్గాన్ని సిద్ధపరిచాడు, మాదిరి ఉంచాడు. అందుకని చెప్తున్నాడు ఏమని? పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. పగలున్నంత కాలం నన్ను పంపిన వాని క్రియలు మీరు చేయట్లేదని ఆయన పని మీరు కారణజన్ములని, ఆ కారణాన్ని మీరు తెలుసుకోకుండా కేవలం ఈ భూమి మీదే మన బ్రతుకు ప్రారంభమైందని, ఈ భూమి మీదే ముగిసిపోతుందని, ఇంతటితో మన బ్రతుకు అయిపోతుందని మీరు అనుకుంటున్నప్పుడు, మనం అనుకుంటున్నప్పుడు తండ్రి మహానుభావుని యేసుక్రీస్తుని పంపించాడండి, ఆయన ప్రియకుమారుడిని. అందుకని అంటున్నాడు పగలున్నంత కాలం. పగలు ఎందుకు ఉందనుకుంటున్నారు? ఆయన పని మనము చేయుచుండడానికి. నిజం ఇదండి, పరలోకం వెళ్ళడానికి మీరు చేయవలసిన పనిది.
తినడానికి చేసే పని శరీరానికి సంబంధించింది. అది దానికోసం మీరు చేస్తే ఏమవుతుందో తెలుసండి, కేవలం నిష్ప్రయోజనం. ఏమన్నాడండి, భోజన పదార్థంలో కడుపు భోజన పదార్థాలకు నియమింపబడింది. ఈ రెండింటిని దేవుడు ఏం చేస్తాడట, కాల్చేస్తాడు. మీరు కేవలం దీనికోసం అనుకున్నారంటే నువ్వు కాలిపోతావు. ఇదే పని, ఇదే శాశ్వతం అనుకుంటే పగలున్నంత కాలం ఏం చేయాలి? పగల ఏమని బోధిస్తుందండి? తండ్రి పని చేయాలండి. అది పని చేయట్లేదా? ఏమండి, అది పని చేయకపోతే, పగల పని చేయకపోతే పగల ఏర్పడుతుందంటే ఏం జరగాలో తెలుసండి? భూమి తన చుట్టూ తాను తిరగాలి. ఏదన్నా నువ్వు బంగారం అనుకుంటున్నావు ఏంటి తిరగడానికి? అంటే బంగారం అనుకుంటున్నావా? పెద్దదండి, చాలా పెద్దది. మరలా సూర్యుని చుట్టూ తిరగాలి. ఇలా తిరిగితే కాలం ఏర్పడుతుంది. ఇలా తిరగాలని అంటే మరి ఎంత పెద్ద వస్తువులు అవి, ఎంత ఖర్చు అవుతుంది మీరు ఆలోచించండి. సిస్టంలో మళ్ళీ ఎక్కడ దెబ్బలేదు, మట్టి ముద్ద, అది ఆకాశ విశాలంలో. అంటే అంత సిస్టమేటిక్గా పనిచేస్తుందంటే అది ఎంత విధేయత చూపిస్తుందో మీరు ఆలోచించండి. ఒక విధేయుడైన ఒక ఉద్యోగి ఏం చేస్తాడో తెలుసండి, చాలా సిస్టమ్గా ఆఫీస్కి వెళ్ళిపోతుంటాడండి. కరెక్ట్గా పనిచేస్తాడు, వాడు విధేయుడు. సరిగా పని చేయకపోతాడు అవిధేయుడు. అంటే ఎంత విధేయతగా తండ్రి పని చేస్తుందో మీరు ఆలోచించండి. అంత విధేయతతో అది తండ్రి పని చేసి నీకు పగలిస్తే నువ్వేం చేస్తావు అంటే నీ పని చేసుకుంటావు. రాత్రి ఏం చేస్తావు? శుభ్రంగా టీవీ చూసి మళ్ళీ 10, 11, 12 గంటల వరకు పడుకుంటాం. పొద్దుట మళ్ళీ 8 గంటలకు లేవడంతో బాత్రూమ్కి వెళ్ళి గబగబ స్నానం చేసి టిఫిన్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఇదండి పని. మరి తండ్రి పని ఎప్పుడు ఆలోచిస్తావు? ఇంకొక మాట చూద్దామండి, మంచి మాట చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, పని చేయడానికి మీకున్న రోజులో ఎన్ని గంటలో తెలుసండి? 12 గంటలు తండ్రి పని చేయడానికి. ఏమండి, తండ్రి ఇచ్చినవి 12 గంటలు. ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచిన గనక తొట్రు పడాడు. అంటే ఈ 12 గంటలు మీకు ఎందుకు ఉన్నాయి తెలుసండి? తండ్రి పని చేయడానికి. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో పగట పూట నడిచిన వేళలో తొట్టు పడ్డంటే, పగట వేళ నడడానికంటే నువ్వు ఎందుకు నడవడానికి? సినిమాకి వెళ్ళడానికి, షికారుకి వెళ్ళడానికి, పార్కులకి, పిక్నిక్లకి, ఇలా నీ ఉద్యోగం అంటూ పని అంటూ తిరగడానికి అంటారా పగలు? కాదండి. పగటికి 12 గంటలు ఉన్నవి కదా, పగటికి వేళ నడిచిన ఎడలవాడు తొట్టిపడ్డు. ఏంటి నడవడం కోసం మాట్లాడుతున్నాడు? ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించే వారి పాదములు ఎంతో. అదండి, మీరు పగల ఆ పని చేయడానికి మనకున్నది పగలు. ఇదండి సీక్రెట్. మీకు పగల కానీ రాత్రి కానీ అవి అలా బోధ చేస్తున్నాయి, అవి సిస్టమేటిక్గా పనిచేస్తున్నాయి. బోధ చేసాడండి. చెప్తూ ఏమన్నాడో తెలుసండి, ఒక సీక్రెట్ ఉందండి ఇందులో. శాస్త్రం మొన్న చెప్పిందండి, కానీ బైబిల్ ఎప్పుడు చెప్పిందో మీకు చెప్తున్నాను చూడండి. 2000 సంవత్సరాల క్రితం. మరలా చదవాలి ఫస్ట్ నుంచి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనక. ఏమంటే ఈ లోకపు వెలుగును చూచును గనక. ఈ మాట చూడండి. అంటే వెలుగు వలన మీరు వస్తువులు చూస్తున్నారా, వెలుగును చూస్తున్నారా? మీకు వెలుగు ఎందుకో చెప్తున్నాడు చూడండి. వెలుగు వలన వస్తువులు చూస్తున్నారా, వెలుగును చూస్తున్నారా? మీరు చూసే సీక్రెట్ ఏంటో తెలుసండి, వెలుగునే చూస్తామండి, వస్తువులు కాదు. ఎందుకో తెలుసా? మనం చూడాలనంటే మన రెటీనా మీద ఆ వస్తువు మీద పడిన కాంతి రిఫ్లెక్ట్ అవ్వాలి. రిఫ్లెక్ట్ అవుతే అప్పుడు ఆ వస్తువు కనపడుతుంది. అంటే మీరు ఇంతకీ ఏం చూస్తున్నారు? కాంతి చూస్తున్నారు. ఆ వస్తువు మీద పడిన కాంతి మీరు చూస్తేనే ఆ వస్తువు కనపడుతుంది. ఆ వస్తువు మీద అది పచ్చరంగు అనుకోండి, అది పచ్చరంగే కనిపించేలాగా అది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ గుణం మనం కాంతిని చూస్తాం. అందుకని మహానుభావుడు ఎంత మహాజ్ఞానాన్ని మాట్లాడాడు చూడండి. మళ్ళీ చదవండి. ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనక తొట్రుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన వేళల
వెలుగు లేదా గనుక తొట్టుపడును. మరలా మరలా ఆ మాట మర్చిపోయారండి, దాటేశారు. అంటే ఒకడు పగటి వేళ లోకపు వెలుగును చూచును గనక చూసారా, వెలుగే నీకు దారి చూపిస్తుందండి. వెలుగే నీకు దారి చూపిస్తుంది. ఎందుకో తెలుసండి, ఆ వెలుగు నువ్వు దేవుని కోసం నడవాలని. ఈ వెలుగు ఎందుకో తెలుసండి, నీకంత తొట్టు పడకుండా నువ్వు నడడం ఎందుకో తెలుసండి, దేవుడి కోసం నడవాలని, దేవుడి కోసం పని చేయాలని. యేసుక్రీస్తు అదే కదండి చెబుతున్నాడు. పగలు ఉన్నంతకాలం ఏం చేయాలి మనం? తండ్రి పని చేయాలి. అలా నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు, అన్ని సంవత్సరాల పగలు నువ్వు పని చేయాలి. ఎందుకంటే మనం తండ్రికి లెక్క అప్పచెప్పాలి. ఆ తండ్రికి సమస్తమును మరుగులేక తేటగా కనపడుతుంది. మీరు లెక్క అప్పచెప్పలేదు, మీకున్న గంటలు కానీ ఆ గంటల్లో మీరు తిన్న తిండికి కానీ తగిన పని చేయలేదా, మీరు లెక్క అప్పచెప్పలేరు. లెక్క అప్పచెప్పకపోతే మీకు తండ్రి ప్రతిఫలం ఇస్తాడా? ప్రతిఫలం ఇవ్వడు. కాబట్టి ఈ లోకానికి వచ్చిన మనం పరలోకాన్ని నుంచి వచ్చాం. తండ్రి అభిష్టం మేరకు ఈ భూమి మీదకి శరీరాల్లోకి వచ్చి ఒక అతిథులుగా ఈ ప్రకృతి అనే ఒక పాఠశాలలో నేర్చుకుంటూ మహానుభావుడు యేసుక్రీస్తు ఉంచిన మార్గంలో నడుచుకుంటూ పనిచేసి తండ్రిని మహింపరిచి దేవుడున్న లోకానికి వెళ్ళిపోవలసిన ఆత్మలం మనం, ఆ దేవుని పిల్లలం మనం. కానీ మనిషి దేవుని కుమారుణ్ణి అని అనుకోకుండా, ఏమండి, పలానా వాళ్ళ కొడుకుని, ఒకడైతే కోతికి పుట్టాను, ఒకడైతే పందికి పుట్టాను, ఒకడైతే నాచుకు పుట్టాను, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారండి. తప్పండి, ఇవన్నీ తప్పు. యేసుక్రీస్తు మాటలు మీరు నమ్మగలిగితే మీరు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చారు. ఈ లోకంలో తండ్రి పని నెరవేర్చి జరిగించి ఆ లోకానికి వెళ్ళిపోవలసిన వారు మీరు. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నేటి సమాజం మీ జ్ఞానానికి ఎంతో దూరంలో ఉంది నాయన. అలాంటి మీ సమాజానికి అమూల్యమైన మీ మాటలు అర్థం కావాలని, ఓ మనిషి నీవెవరనే ప్రశ్నను మీ పిల్లల ముందుంచి తామెవరో, ఎక్కడి నుండి వచ్చారో, ఎందుకు వచ్చారో మీరు రాయించిన మాటలను బట్టి చెప్పాం తండ్రి. మీ మాటలు అధికారం కలిగినవని, ప్రపంచాన్ని శాసించేవని, ఆకాశం మీ మాటలు నెరవేరేంత వరకు ఆకాశం భూమి గతింపవని మీ మాటల గురించి చెప్పారు. ఇలాంటి అమూల్యమైన మాటలు మేము నమ్మగలిగితే మా తండ్రి మీరు వెళ్ళవలసిన లోకం, మీరున్న చోటు, మేము చేయవలసిన పని, మీరు అప్పగించిన పని అని నెరవేర్చి మీరున్న లోకానికి వచ్చే పిల్లలుగా మీ పిల్లలను మలచండి, మీ పిల్లలను ఫలింపచేయండి. విత్తబడిన వాక్యాన్ని దుష్టుడు ఎత్తిపోకుండా కంచి దయచేయండి. 30దింతలుగా 60దింతలుగా 100దింతలుగా మీ పిల్లలను ఫలింపు దయచేయండి. అలాగే ఇంత మంచి జ్ఞానాన్ని మీ పిల్లలకు చెప్పడానికి కుమార్తె పుట్టినరోజు గనుక ఇంత జ్ఞానాన్ని చెప్పే అవకాశం మాకు వచ్చింది తండ్రి. కాబట్టి ఆ బిడ్డను జ్ఞాపం చేసుకోండి తండ్రి. మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి మీ కొరకు జ్యోతిగా బ్రతికే భాగ్యాన్ని ఇవ్వండి. అలాగే ఆ కుటుంబంలో ఉన్న జీవన గారి ప్రాబ్లమ్స్ని చక్కదిద్దండి, బయట పడగలుగుటకు కృప చూపండి. వెళ్తున్న మీ పిల్లలు ఈ కూడుకు ముగించుకుని వారి గృహాలకు క్షేమంగా చేరుకోవడానికి సహాయం చేయండి. మేమందరం ఈ తనువును చాలిస్తే మీరున్న లోకానికి వచ్చే విధంగా మమ్మల్ని నడిపించమని మా జీవితకాలం అంతా వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారిని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సాహసం కుడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్.